నందమూరి బాలకృష్ణ తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. కోట్లాది అభిమానులు అనిత్యం ప్రార్థనాతీతులుగా నందమూరి బాలకృష్ణ వెండి తెరపై పౌరుషానికి ప్రతీక, ఆవేశానికి ఆలంబన, భావోద్వేగానికి వేగం, రాజసానికి రాజరిక, మాటకి మొనగ. అందుకే ఆయన అభిమానుల గుండెగుడిలో గురువై పాత్ర అందుకుంటున్న దేవాది దేవుడు. దేవా దేవా దేవర దేవాది దేవా దేవర సినీ పరిశ్రమలోకి ఎందరో నటవారసులు వచ్చారు, వస్తున్నారు. కానీ నటవారసత్వానికి ఆద్యుడు బాలకృష్ణ. శ్రీరాముడు లేని రామాయణ విశిష్టత, శ్రీకృష్ణుడు లేని భారతానికి ప్రాముఖ్యత. కానీ నందమూరి తారకరాముని తర్వాత నందమూరి మూడో తరం వరకు కొనసాగించిన కనుక నందమూరి బాలకృష్ణ. రాముడైనా రావణుడైనా కానీ, కృష్ణుడైనా సుయోధనుడైనా కానీ, భీమసేనుడైనా కీచక సార్వభౌముడైనా కానీ, అర్జునుడిగా వేసిన బృహన్నలుగా చేసిన కానీ, నాయకుడైనా ప్రతినాయకుడైనా తానే అర్పించుకున్న ఆ నటరత్న నట సార్వభౌమ నందమూరి తారకరాముని వారసత్వంపై ఉండే అంచనాలను అందుకోవటం అనేది మామూలు విషయం కాదు. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, అంతులేని ఆత్మవిశ్వాసంతో వారసత్వ వైభవానికి వన్నెలద్దిన వంశోద్ధారకుడు బాలకృష్ణ. బాలయ్య అందమైన రూపం వెండి తెరపై ఎన్నో ఉత్తమోత్తమ పాత్రలకు ప్రతిరూపమైంది. తన నవరస అభినయ కౌశలం పౌరాణికాలకి ప్రాణం, జానపదాలకి జీవం, చారిత్రక వైభవానికి సాక్ష్యం. నీ దురంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. తో బాలనటునిగా ప్రారంభమైన ఆయన నట ప్రస్థానం 100 చిత్రాలకు చేరువలో ఉంది. ఈ సుదీర్ఘ నట ప్రస్థానంలో ఆయన ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశారు. కథానాయకునిగా కెరీర్ తొలినాలలో వచ్చిన మంగమ్మ గారి మనవడితో తెలుగు ధనానికి తెరరూపమై, పల్లె ధనానికి ప్రతిరూపమై, గ్రామీణ చిత్రాల ఒరవడికి నాంది పలికారు. నేను మీద కొత్త మీరు కిందకి, నేను కింద కొత్త మీరు మీదకి, ఇలా అయితే కుదరదు. కానీ మీ ఒంట్లో సత్తా అంతా ఓ చోట కూడగట్టుకుని ఒక్క లాగు లాగండి, ఒకే దెబ్బకి బద్దలైపోద్ది. అమ్మగారి అల్లుడు, నారీ నారీ నడుమ మురారి లాంటి అర్థాలుల టీజింగ్ డ్రామాలకు తెరలేపారు. అరే నాకు ఇద్దరు మరదలు విన్నాను, ఇక్కడ ముగ్గురు. మా అమ్మ. మీ అమ్మ అబద్ధం చెప్పు, ఇవి తప్పకుండా నా పెద్ద మరదలే. మాస్ హీరోగా పతాక స్థాయి ఆదరణ పొందుతున్న సమయంలో ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రంతో ప్రయోగం చేసి ఔరా అనిపించారు. సత్యము, ధర్మము, దయ తమ జీవితాశయాలుగా కులబుద్ధ భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు, మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. జానపద చిత్రాలు తెరమరుగవుతున్న సమయంలో భైరవ ద్వీపం చిత్రంతో జానపద జావలిని ఎగురవేశారు. అమ్మ తెలియదు ఏమనిస్తుంది, సంగీతంతో అగ్ని ధరిస్తుంది, స్నేహం వర్షిస్తుంది, చెట్లు చెట్లు. ఆదిత్య 369 లాంటి చిత్రాలు విడుదలయ్యి 2 దశాబ్దాలు గడుస్తున్నా మరో నటుడు కూడా జానపదాలు, పౌరాణికాలు చేయడానికి సాహసించలేకపోయారు. మళ్ళీ శ్రీరామరాజ్యం చిత్రంతో పౌరాణికానికి పూర్వ వైభవాన్ని కల్పించబోతున్నారు బాలకృష్ణ. పౌరాణికాలు ఉనికిని కోల్పోయిన సమయంలో శ్రీకృష్ణార్జున విజయం లాంటి పూర్తి స్థాయి పౌరాణిక చిత్రంతో పాటుగా ఎన్నో సాంఘిక, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 35 సంవత్సరాల వయసులో పెద్దన్నయ్య లాంటి నడి వయస్కుని పాత్రలో హుందాగా ఒదిగిపోయారు. తెలుగు సినిమా దశని దిశని నిర్దేశించి మా సినిమాకి హీరోయిజానికి పునర్వైభవాన్ని ఇచ్చారు బాలకృష్ణ. నీ బాగా గదిలో పెడుతున్నాడు, హృదయపోయిందా? లేకపోతే కొని నీ ఊరి నడిపోతులో చూసుకున్నావా?
సమసింహానికి నరసింహనాయుడు రాజకీయాలకు పొంగు సినిమా వస్తుల సామర్థ్యాన్ని 2 రెట్లు పెంచిన ఘనత బాయది. ఆ పిమ్మట కొన్నేళ్లు వరుస పరాజయాలు ప్రకటించిన రెట్టించిన కసితో మరింత ఉత్సాహంగా బాక్సాఫీస్ దగ్గర సింహనాదం చేసి మరోసారి తన సత్తాను చాటారు. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడడం తెస్పి. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెలగ రాయాలన్నా మేమే. వాళ్ళెంత కథానాయకుడిగా ఆయన స్థాయిని నిర్వహింపజేసే అంతగా భార్య రాజకీయ రంగ ప్రవేశం కూడా యువ గర్జనతో కనీ విని ఎరుగని రీతిలో లక్షలాది మంది అభిమానుల మధ్య సంచలనాత్మకంగా జరిగింది. బాలకృష్ణ కథానాయకునిగానే కాక ప్రజా నాయకునిగా కూడా తండ్రికి తగ్గ తనయునిగా ఎదిగి మరల శ్రీరామరాజ్యాన్ని స్థాపించాలని లక్షలాది మంది అభిమానుల ఆకాంక్ష. చూశారుగా నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం.